వీర జన్మ. రాయలసీమలోని చిన్న గ్రామం దేవరగుంట. ఎండతాకిడికి ఈ భూమికి ఇక్కడ ఎండతాకిడి సహజం. రాయలసీమలో వర్షాలు కురవడం అక్కడి ప్రజల భాగ్యమేనని కూడా అనిపించేది. పొలాలు పగుడుతో నిండిపోయే, ఎక్కువగా రైతులు నీటి కోసం ఆకాశాన్ని చూడవలసి వచ్చేదన్నమాట. ఈ మట్టి ఒకసారి నీటిని తాగిందా బంగారమే పండిస్తుంది. కానీ నీరు మాత్రం మరి దేవుడిస్తే కానీ దొరకదు అని అక్కడ పెద్దలు చెబుతూ ఉండేవాడు అన్నమాట. అలాంటి గ్రామానికే శివాని తిరిగి వచ్చింది. ఈ శివాని ఆమె హైదరాబాదులో ఇంజనీర్ విద్య చదివింది. అక్కడే ఉద్యోగం చేస్తోంది. హృదయం మాత్రం తన పల్లె మీదే ఉండేది. నగరంలో ఉద్యోగం దొరికిన గ్రామం నీటి కోసం అల్లాడుతుంటే తనకు శాంతిగా ఉండి ఇది కాదు. ఈ చారిత్రక మలుపోటు తీసుకుంది. అక్కడ ఏం చేసింది, వచ్చింది గ్రామంలోని పాత ఇల్లును శుభ్రం చేస్తున్న శివానికి పాత కాలపు నాటి ఒక పెట్టి కనిపించింది. అందులో కాగితాలు ఉన్నాయి, తాతయ్య గమనికలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఒక తాళపత్ర చిట్టి కూడా ఉంది అందులో. అది విజయనగర రాజుల కాలం నాటి జలవనరుల పద్ధతులపై రాసిన పత్రం అన్నమాట. అది తాతయ్య చిన్నప్పుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. మన పూర్వీకులు నీటిని భద్రపరచటమే కాకుండా దానిని మళ్ళీ పుట్టించే మార్గాలు కూడా ఆవిష్కరించారు. చెరువులు, కుంటలు, కాలువలు కేవలం నిర్మాణాలు కాదు, అవి జీవరేఖలు. ఆ పత్రంలో గ్రామ పరిసరాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఉండేవో, ఏ కాలువ ఏ దారిలో ప్రవహించేదో చిత్రాల రూపంలో ఆ పత్రంలో ఉంది. ఆ పురాతనమైన పెట్టి తెరిస్తే అందులో కనపడిన చీటిలో సమకాలీన సమస్య ఇప్పుడు ఏమిటంటే ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. చెరువులన్నీ మట్టితో నిండిపోయాయి. కొన్నింటిని ఆక్రమించుకొని ఇళ్ళు కట్టేశారు. కాలువలు ముళ్ళతో మూసుకుపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. యువకులు పట్టణాలకు వలస వెళుతున్నారు. మన పల్లెలు ఖాళీ అవుతున్నాయి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఎవరూ వినలేదు. నువ్వేం చేయగలవు అని గ్రామ సభలో ప్రజలు శివానికి తమ బాధ విన్నవించారు. శివాని ఆలోచించింది. పూర్వీకుల జ్ఞానం ఒక పటం చూపిస్తోంది, ఆధునిక శాస్త్రం దానికి దారి చూపించగలదు అని భావించింది. ఇక సైన్స్ ఫిక్షన్ మలుపు ఇప్పుడు తిరుగుతోందన్నమాట. హైదరాబాదులో పనిచేసినప్పుడు శివాని పరిశోధనలో ఒక పరికరాన్ని డిజైన్ చేసింది. ఇంజనీర్ కదా, ఒక పరికరాన్ని కూడా తయారు చేసింది. హైడ్రో మెమరీ డివైస్ అన్నమాట. అది అంటే ఇది భూమి అడుగున దాగి ఉన్న పాత జల మార్గాలని గుర్తించగల పరికరం అన్నమాట. శాస్త్రవేత్తలు భూకంప తరంగాలను పరిశీలించడానికి వాడిగే సాంకేతికతను అనుసరించి ఈ పరికరం తయారు చేసింది శివాని. దానిని తీసుకువచ్చిన ఆమె గ్రామంలో పాతపత్రంలో సూచించిన ప్రదేశాలను స్కాన్ చేసింది. ఆశ్చర్యకరంగా యంత్రం చూపిన మ్యాపు ఆ తాళపత్రంలో ఉన్న చిత్రాలతో సరిపోతూ కనిపించింది. మట్టిలో కప్పుకుపోయిన పాత చెరువులు, మరిచిపోయిన కాలువల దారులు బయటపడ్డాయి. ఇంతకాలం మన కళ్ళ ముందే ఇవన్నీ దాగి ఉన్నాయా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. శివాని అందరినీ ఒకటిగా చేర్చింది. యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి పాత చెరువులను శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఆక్రమణలను తొలగించారు. కాలువ మార్గాలు తిరిగి తెరుచుకున్నాయి. శివాని తన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వాడి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీని జోడించింది. చెరువుల దగ్గర వర్షపు నీటిని నేరుగా సేకరించే పద్ధతులు ఏర్పాటు చేసింది. సౌరశక్తితో నడిచే పంపులు కూడా అమర్చింది. మొదటి వర్షం పడగానే చెరువులు నిండిపోయాయి. పాత కాలువల గుండా నీరు పారుతూ గ్రామమంతా జీవం నింపింది. భూగర్భ జలాలు మళ్లీ పైకి ఉబికి వచ్చాయి. ఎండిపోయిన బోర్లు తిరిగి నీటితో నిండాయి. రైతులు కొత్త పంటలు వేశారు. పల్లెల్లో ఉత్సాహం తిరిగి వచ్చింది. మట్టి మళ్ళీ పచ్చగా మెరిసింది. ఇది నిజంగా నీర జన్మ, అంటే నీరు తిరిగి పుట్టినట్లయింది అని గ్రామ పెద్దలు అన్నారు. ఆనంద బాష్పాలు రాల్చారు. ముగింపు ఏమిటంటే గ్రామోత్సవంలో ప్రజలంతా శివానికి కృతజ్ఞతలు తెలిపారు. నీరు లేకుండా జీవం లేదు. పూర్వీకుల జ్ఞానం మనకు మార్గం చూపుతుంది. శాస్త్రం దానిని సాధ్యమయ్యేలా చేస్తుంది. మనం కలిసి పనిచేస్తే ఎండిన నేలకు మళ్ళీ జీవం పోయవచ్చు అని చెప్పింది శివాని.
ఆ మాటలకు ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు చేశారు. నీరు కేవలం వనరు కాదు, అది జీవమే. దాన్ని పునర్జన్మ పొందేలా కాపాడటమే మన బాధ్యత. ఈ కథ ద్వారా మనకేం తెలిసిందంటే, నీరుని చక్కగా మనం నిల్వ చేసుకోవటానికి కాలువలు, చెరువులు, బావులు ఇవన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. చెరువులను పూడ్చకూడదు. చెరువులను ఆక్రమణ చేసిన వాళ్ళని ఖాళీ చేయించాలి అని మనకి ఈ కథ తెలుపుతోంది. స్వస్తి.